బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 63వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 137వ జయంతి పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయ గణ సభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బురుగుల మధుసూదన్, సభాధ్యక్షుడు దైవిఘ్న శర్మ, సంఘ సేవకుడు రాజశేఖర్ గుప్తా, వాసవి ఆర్ట్స్ నీలా శ్రీధర్, నాట్య గురువులు శ్రీవాణి, మదర్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువతో సత్కరించి మెమెంటో అవార్డులను ప్రదానం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా విక్కీ మాస్టరు, నా అనుభవం అంత వయసు లేదు వాడికి, కానీ ఒకళ్ళు మా విక్కీ మాస్టర్ ఆ మీసాలు ఎంత బలంగా నింపుతాడో కార్యక్రమాన్ని అంత బలంగా చేస్తాడు. మరొకసారి మీసాలకు చప్పట్లు కొట్టాం. వాళ్ళు ఎన్నో భారీ కార్యక్రమాలు, గౌరవ పెద్దలు, నేను మధుసూదన్ గారు. డ్యాన్స్ స్కూల్ ఫౌండర్ లతారావు కావెట్టి గారు గణపతి మనసాస్వరామి నయనిక అభినయించబోతుంది. గారు మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ తరపున టీచర్స్ డే ఈరోజు చక్కగా నిర్వహించారు. ఉపాధ్యాయులందరినీ పిలిచి వారందరినీ సత్కరించి సన్మానించారు. వాళ్ళకు మెమోంటోస్ అందజేశారు. ఈరోజు చక్కని సంగీత విభావరి, చక్కని డాన్సులు, కళాకారులు చక్కగా చేశారు. అందరినీ అలలించారు. మీ అందరికీ తెలుసు, మన దేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి పుట్టినరోజు జయంతి సందర్భంగా, యాక్చువల్లీ వారి పుట్టినరోజు 5వ తేదీ సెప్టెంబరు 1888, కానీ ఈరోజు ఆ పండుగను ఆయన జయంతి ఉత్సవాన్ని చక్కగా నిర్వహించారు. ఎంతోమంది కళాకారులు వచ్చారు, ఇక్కడ డాన్సర్లు వచ్చారు, చక్కగా నృత్యం చేశారు. గాయని గాయకులు చాలా అద్భుతంగా పాడారు. నన్ను ఈరోజు మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు ముఖ్య అతిథిగా పిలిచి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఈరోజు 152వ కార్యక్రమం 5వ తారీఖు స్కూల్ టీచర్స్ సెలబ్రేషన్ని మేము 15కి మార్చాము. ఈరోజు ఆదివారం కాబట్టి మధ్యలో గణేశుని ఫెస్టివల్ ఉన్నందుకు చాలామందికి డిస్టర్బ్ అవుతుంది అనేసి టీచర్స్కి అందరికీ 125 మంది టీచర్లను పిలిచి, ఆల్ టీచర్స్కి కొన్ని స్కూల్స్ 10 స్కూల్స్ వాళ్ళకి పిలిపించి, మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచి, ప్రిన్సిపల్ సార్కి, టీచర్స్కి అందరికీ అవార్డ్స్ ఇచ్చాము. సర్టిఫికేట్లు టీచర్స్కి అవార్డు, ప్రతి ఒక్క స్కూల్కి అవార్డు ఇచ్చాము మేము 10 స్కూల్ వాళ్ళకి. ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్ కావడం, ఇంతమంది టీచర్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అఖండ నాయకుడు, తెలంగాణ వీరుడు చంద్రశేఖర్ వరులు ఆయన కోసమే ఈ ప్రోగ్రామ్ అంకితం చేస్తున్నాం. బంగారు తెలంగాణ లక్ష్యం, సిటీలో నంబర్ 1 బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ విక్కీ మాస్టర్గా, అధ్యక్షుడిగా, స్ప్రైట్ సెలబ్రిటీగా నేను ముందుకెళ్తానేను. ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఆయనకే అంకితం చేస్తాను. తెలంగాణ కోసం ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా ముందుకెళ్తూనే ఉంటాం. ఇంకా ఈ టీచర్స్ డేని ఇంకా బలవంతంగా చేస్తాం. ఏ రాజకీయమైనా, ఏ పార్టీలు ఉన్నా సరే, ప్రతి